హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు పెన్షన్ల జీతాలు పెన్షన్ల బిల్లులు అప్లోడ్ చేసేటప్పుడు అయితే కొన్ని ఎర్రర్స్ వచ్చాయండి. సో ఆ సమస్యలు ఏంటో, దాని పరిష్కారం ఏంటో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. జీతాలు మరియు పెన్షన్స్ అప్డేట్ గురించి చూసుకున్నట్లయితే రెగ్యులర్ జీతం అనేది ఓపెన్ అయిందండి. అంటే రెగ్యులర్ జీతం బిల్స్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే సైట్ ఎనేబుల్ అయిందండి. ఇక అటెండెన్స్తో పాటు సిపిఎస్ మరియు జీపీఎఫ్ ఉపాధ్యాయులకు సంబంధించిన పేర్లు సర్టిఫై చేయవలసి వస్తుంది. సో తదుపరి బిల్ ఓపెన్ అవుతుందండి. అలా చేసిన వెంటనే ఎంప్లాయీని బిల్లు ఓపెన్ అయిన తర్వాత ఎంప్లాయీని సెలెక్ట్ చేసి రీఫ్రెష్ చేస్తే కనుక పాత డిఏ పోతుందండి. సో మరలా కొత్త డిఏ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసి సేవ్ చేసుకోవాలండి. సో అదేవిధంగా మనకు ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎంప్లాయీ డీటెయిల్స్ కొన్ని బిల్లులు అయితే ఈ విధంగా చూపిస్తున్నాయండి. ఏంటంటే ఆ మెసేజ్ ఎంప్లాయీ డీటెయిల్స్ కరెక్షన్ నాట్ కంప్లీటెడ్, రీజన్ ఫర్ జీపీఎఫ్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ మ్యాప్డ్ టు 140090 అని అయితే చూపిస్తుంది. సో ఈ సమస్య అయితే చాలామంది తలెత్తుతుంది అంటున్నారు. సో అట్టి వారు ఏం చేయాలంటే ఏప్రిల్ నెలతో కొత్త డిఏతో కలిపి జీతం చేస్తున్న బిల్స్ పేరోల్ అనేక పాఠశాలలో జీపీఎఫ్ ఈజ్ ఆల్రెడీ మ్యాప్డ్ టు 140090 ఈఎక్స్ అని అయితే డిస్ప్లే వస్తుంది. సో కాబట్టి ఈ విషయం అయితే రాష్ట్ర నాయకత్వం సిఎఫ్ఎంఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సిఎఫ్ఎంఎస్ అధికారులు అయితే బదులిస్తూ ఎస్ఆర్టీని రైస్ చేస్తే పరిష్కరిస్తామని అన్నారండి. సో దీనికి పరిష్కారం వచ్చేసి ఎస్ఆర్టీని రైస్ చేయడం. సో ఈ సమస్య ఉన్న ప్రతి ఒక్కరు కూడా డీడీఓలు గమనించగలండి. ఇంకా ఏదైనా సూచనలు లేదా డిటిఏ లేదా సిఎఫ్ఎంఎస్ నుంచి వచ్చినట్లయితే తెలపగలమైతే వారు అంటున్నారు. సో ఇది అండి దీనికి సంబంధించిన పరిష్కారం. ఇక మున్సిపల్ ఉపాధ్యాయుల జీతం బిల్లుకు సంబంధించిన తాజా అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే ఈ నెల జీతం బిల్లు చేసేటప్పుడు మున్సిపల్ ఉపాధ్యాయుల జీపీఎఫ్ నంబరు వివరాలు ఎంటర్ చేయవలసిందిగా అయితే కనిపిస్తుంది. కానీ ఆ వివరాలు నింపకుండానే వాటి కింద ఉన్న చెక్ లిస్ట్ బాక్స్లను క్లిక్ చేయడం ద్వారా జీతం బిల్లులు చేయడానికి ముందుకు ప్రొసీడింగ్ అవ్వవచ్చు. కనుక ఈ నెల జీతం బిల్లు చేయడానికి ఎటువంటి అవాంతరం అయితే లేదు. సో చెక్ లిస్టుడు టిక్ పెట్టుకుండా వెళ్ళిపోవడం అండి. కానీ మే నెల జీతం బిల్లు నాటికి జీపీఎఫ్ నంబర్లు నాన్ గవర్నమెంట్ డిడక్షన్ సంబంధించిన వివరాలను ఎంటర్ చేయవలసి ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలా కాని పక్షంలో జీతం బిల్లు చేసేందుకు అవకాశం ఉండకపోవచ్చు. సో ఇప్పటికి ఓకే, కానీ మే నెలకు సంబంధించి అయితే ఏమైనా సమస్య ఎదురు రావచ్చు అండి. సో సమస్య పరిష్కారానికి సదరు వివరాలు అందజేసే విధంగా చర్యలు తీసుకోవడం కానీ లేదా సదరు వివరాలు ఎంటర్ చేయకుండా జీతం బిల్లులు చేసే విధంగా రాష్ట్ర సంఘ ప్రాతినిధ్యం అయితే వహిస్తుంది. సో ఒక సిఎఫ్ఎంఎస్ సైట్ వర్కింగ్ అయితే ఉందండి. సో నిన్న నైట్ నుంచి చూసుకోవచ్చు, నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఎనేబుల్ అయితే అయింది. సో బిల్స్ అయితే ఈరోజు మార్నింగ్ నుంచి అప్లోడ్ చేస్తున్నారు. ఇదే అండి ఇప్పటివరకు తాజా సమాచారం. సో ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్ పూర్తి స్థాయిలో జమ అయ్యేంత వరకు ప్రతి ఒక్క చిన్న అప్డేట్ కూడా మన ఛానల్ అప్డేట్ చేయబడుతుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.